భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ఆదివాసీ జేఏసీ నాయకులు యత్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 బీసీ కులాలు ఎస్టీ జాబితాలో చేర్చేలా ఉన్న అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని లేని పక్షంలో 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. భారతదేశ మూల నివాసులైన ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రను కాపాడుతున్న ఆదివాసీ సమాజాన్ని మనుగడను దెబ్బతీసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసిందని దుయ్యబట్టారు. పేరు పాయన్ దుర్గారావు. నేను ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని. అయితే ఈ రోజున మేము అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట కాన్స్టిట్యూయెంట్ లో ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి మరి ఆదివాసీ మా ప్రజలు ఈ రోజున రావటం జరిగింది. అయితే ఈ విషయం ఏంటంటే ఈ రోజున మేము ఆదివాసీ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మాకు 1976లో వచ్చినటువంటి లంబాడీల్ని ఎస్టీ జాబితాలో వాళ్ళకి అర్హత లేకపోయినా డిఎన్ఏ ట్రైబ్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ఎస్టీ జాబితాలో కలిపారు. కానీ వాళ్ళు ఈ రోజున మాకు ఆదివాసులకు ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధి, రాజకీయం, ఆర్థికంగా, సాంఘిక అన్ని విషయాలు కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. దానివల్ల ఆదివాసులు ఎక్కడ పెట్టిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. ఇప్పుడు స్వతంత్రం